వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఇప్పుడు మనం కరెక్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ దగ్గరనే పక్కనే లోడింగ్ దొరికింది ఈరోజు. ఇక 2 days నుంచి ఇక్కడ ఉన్నాము. ఈరోజు దొరికింది లోడు. ఇక మన బండి లోడ్ అవుతుంది. ఇది ట్రాన్స్పోర్ట్ వాళ్ళ పక్కనే ఉంది. KNL లాజిస్టిక్స్ అని ఉంది. వాళ్ళ దగ్గర నుంచి లోడింగ్ ఉంది. హైదరాబాద్, మాదాపూర్ ప్లస్ గచ్చిబౌలి 2 దగ్గర పాయింట్లు ఉన్నాయి. కిరాయి 11,000 అనుకుంటా. 11,000 అన్నాడు ఆయన. కమిషన్ ఉంటుంది వాళ్ళకి. ట్రాన్స్పోర్ట్ అంతే తక్కువ ఉంటుంది, కొంచెం రిటర్న్ కిరాయి కదా. చూద్దాం. లోడ్ అయితే అవుతుంది. లోడ్ చేస్తారు మన వెహికల్లో. దించుతారు ఇప్పుడే, అన్ని పెడతారు. లోడ్ వెయిట్ తక్కువనే ఉంటుంది కానీ కాకపోతే కొంచెం హైట్ కూడా ఏం రాలేదు. ఫ్రెండ్స్, లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. టైం ఏమో 4 అయిపోయింది. రేపు మార్నింగ్ అయిపోయారు నాకు తెలిసి వెళ్ళేవారికి. లోడ్ అయ్యి వర్షం పడుతుంది ఇక్కడ అంతా. ఇది ఎక్కడ యశ్వంతపూర్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం. వర్షం అయితే పడుతుంది. ఎల్లంక దాటేదాకా ఫ్రెండ్స్ ఈ ఫ్లైఓవర్లు వస్తూనే ఉంటాయి. ప్లస్ స్పీడ్ లిమిట్ ఉంది మొత్తం. ఇక్కడ బెంగళూరు అంతా స్పీడ్ లిమిట్ ఎక్కువ, 80-60 ఉండాలి. అది దాటినామంటే ఇమీడియట్లీ క్యాచ్ చేస్తుంది. రన్నింగ్ కెమెరా ఉంటుంది, వెహికల్స్ ఉంటాయి అక్కడక్కడ. మనము ఎక్కువ స్పీడ్ 80 దాటేసామంటే కంపల్సరీ వాళ్ళు పట్టుకుని చాలా నేస్తారు. బెంగళూరు చాలా స్ట్రిక్ట్. సీట్ బెల్ట్, మళ్ళీ కాకి షర్ట్, హెల్మెట్ వెహికల్కి ఇద్దరికి ఉండాలి. హెల్మెట్ ఈ మస్ట్ ఇక్కడ బెంగళూరులో. చాలా స్ట్రిక్ట్ బెంగళూరు. ఇవి పాటించాలంటే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వెనకాల నుంచి వచ్చి పట్టుకుంటారు వాళ్ళు. అంత స్ట్రిక్ట్ ఉంటారు ఇక్కడ బెంగళూరులో. ఈ ఫ్లైఓవర్లు వస్తూనే ఉంటాయి. ఎక్కడ హెబ్బల్ నుంచి స్టార్ట్ అయిందంటే మన ఎల్లంక, చిక్బల్లాపూర్ టచ్ అయ్యేదాకా ఈ ఫ్లైఓవర్లు ఎక్కుతుండాలి, దిగుతుండాలి. స్పీడ్ లిమిట్ ఉంటుంది. తెలియనివాడు వచ్చిందంటే ఫ్లైఓవర్లు ఖాళీగా ఉన్నాయి కానీ చంపిండంటే అయిపోయినట్టు. ఇక వాడు దొరికినట్టు. 1000 రూపీస్ స్పాట్లో ఫైన్ కట్టిస్తారు ఇక్కడ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరలో వెళ్తున్నాం మనం. ఇంకా రాలే ఎయిర్పోర్టు, ఇంకా వెళ్ళాలి. అన్ని ఫ్లైఓవర్లు ఫ్లైఓవర్ ఎక్కాలి దిగాలి. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది రైట్ సైడ్లో. అంటే మనం హైదరాబాద్ నుంచి వచ్చే వే అవుతుంది అక్కడ సైడ్. కొత్త ఫ్లైఓవర్ వేస్తున్నామంట ఇది. ఈ ట్రాఫిక్కి ఈ ఫ్లైఓవర్లు ఎన్ని వేసినా ఇక్కడ బెంగళూరులో సరిపోవు, చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ అంతా కార్లు ఎక్కువ ఉన్నాయి బెంగళూరులో. నేను గమనించింది ఒకటి ఏంటంటే బాగా తిరుగుతాయి. చాలామంది ఉన్నాయి కార్లు, మహేంద్ర కార్. ఫస్ట్ టోల్గేట్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది. టోల్గేట్ 1 kilometerలో ఫస్ట్ టోల్గేట్ దగ్గరికి వస్తున్నాం. 115 రూపీస్ ఫస్ట్ టోల్గేట్. సిటీల్లో ఉంది మళ్ళీ టోల్గేట్. ఏదో అవుట్స్కట్స్లో ఉందంటే అది వేరే విషయం. సిగ్నల్ మీద సిగ్నల్. ఇక్కడ ట్రాఫిక్ జామ్. టోల్గేట్ ఫస్ట్ టోల్గేట్. సిటీ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఫస్ట్ టోల్గేట్. ఎయిర్పోర్ట్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ పక్కనే ఎయిర్పోర్ట్. ఇప్పుడు వెళ్ళేదారన్నమాట. అందుకే టోల్ వసూలు చేస్తుంది ఇక్కడి నుంచి. పెద్ద టోల్గేట్ ఇది. దేవనహల్లి టోల్గేట్ ఇది. ఒక్కొక్క వెహికల్ కింద ఇంత టైం తీసుకుంటాడు. సింగిల్ వేనే 115. क्या भाई इतना टाइम ले लिया? ఇంత టైం తీసుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి మనం అమౌంట్ కట్టాలంటే మాత్రం మీరు రీఛార్జ్ చేయాలంటారు. మనం రీఛార్జ్ చేసి ఉన్నా కూడా ఇంతసేపు వాళ్ళు చేస్తారు. అట్లా ఉంటుంది. అది ఇప్పుడు వస్తుంది చూడు ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి. లెఫ్ట్ ఎయిర్పోర్ట్
ఎక్కి మళ్ళీ అటు రైట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్ రైట్ సైడ్ బెంగళూరుది కొత్త ఎయిర్పోర్ట్ ఇది. పాతదేమో బిహెచ్ఎల్ అని అక్కడ ఉంటుంది మడతల్లి దగ్గర. కొత్త ఎయిర్పోర్ట్ ఇది. కొత్త అంటే ఇప్పుడు పాత అయిపోయింది, ఇప్పుడు కొత్తది. లెఫ్ట్ వే ఉంది కదా అది. ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ అటు నుంచి అది రైట్ తిరిగి అటు వెళ్తుంది. రైట్ సైడ్లేదేమో బయటికి వచ్చే దిగేవే ఇది. అంటే మన లోపలికి వెళ్ళి బయటికి వచ్చే దిగేవే ఈ ఫ్లైఓవర్. అది అలాగే ప్లాస్టిక్ దాని చుట్టూ వచ్చాయి. ఇది ఇంకో టోల్ గేట్. ఇక్కడికన్నా టోల్ గేట్ చూడు. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లోనే టోల్ గేట్ పెట్టింది. ఇక్కడేమో 3 సెకండ్స్కి ఓపెన్ అవుతుంది అది. అంటే అక్కడ పే చేసి వచ్చినాక దాన్ని ఇక్కడ స్కాన్ చేస్తుందో తెలియదు, అంటే ఇది కూడా అమౌంట్ కట్ చేస్తుందో తెలియదు, చూడాలి ఇక్కడ. అదే 115 అమౌంట్ ఇక్కడ కూడా, అంటే అదే ఇది ఒకటే. మనది ఆపింది నుంచి వచ్చే వే ఎయిర్పోర్ట్కి బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇదే లాస్ట్ ఫ్లైఓవర్. చిక్బల్లాపూర్ దగ్గర 29 కిలోమీటర్స్ ఉంది కంచి. కియా పెద్దది షోరూమ్, అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. మనం అక్కడికి వచ్చేసినాము. టైం 7:30 అవుతుంది. చాలా పెద్ద ఉంది చూడండి ఇది. కానీ మ్యానుఫ్యాక్చర్ అంతా అవుతుంటుంది కియా కార్స్. చాలా పెద్ద ఉంది. కియాది లోగోస్. దగ్గరగా గుత్తి దగ్గరలో ఉన్నాము. ఇంకా దగ్గర 340 కిలోమీటర్స్ చూపిస్తుంది హైదరాబాద్. ఈ బెంగళూరు టు హైదరాబాద్కి అయితే చాలామంది బైక్ రైడర్స్ అనిపించింది. ఒకళ్ళు చైనా నుంచే గుంపు గ్యాంగ్ వచ్చింది. వెహికల్ ఏదో ప్రాబ్లం నాకు మధ్యలో ఆగినని నేను అది ఆగలేదని వీడియో తీయలేదు. చాలామంది రైడర్స్ ఉన్నారు బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. ఇంకా కూడా 2-3 బైక్స్ తీద్దాం లోపల వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్దాం కూడా కర్నూలులోకి వెళ్ళే వారికి 12 అయిపోతుంది. ఒకవేళ నిద్ర వస్తే ఆపేస్తా, మార్నింగ్ బయలుదేరదాం పండుకుని. లేదంటే కంటిన్యూ నిద్ర చాయ్ కొడతా ఎంతవరం అయితే అందులో. ఇప్పటికైతే నిద్ర వస్తలేదు, కంటిన్యూ చేస్తాం. గుర్తి దగ్గర టోల్ గేట్ దాటంగా వర్షం స్టార్ట్ అయింది. వర్షం వైపరీత్యం కూడా కావాలి. ఇక్కడ పాషన్న మా అందరం బెంగళూరులోనే ఉండే అక్కడనే. ఈయన కూడా బుకింగ్ తీసుకోండు. ఆయన బండి కూడా ఉంది, 2 బండి ఆడ ఆపినాం. ఈయన కూడా గచ్చిపల్లి పడ్డది, లింగంపల్లి. నేను తిన్నాము, అన్ననేమో అన్న తిన్నాడు. ఇంకా బయలుదేరి ఏడవాడిని నిద్ర వస్తే ఆడ ఆపేసి అనుకుంటాం. ఇక పొద్దున్నే అన్లోడ్ అయ్యేది. 2 లారీలు గుద్దుకున్నాయి. ఒక లారీ కింద పడిపోయింది అక్కడ. చూస్తా కిందకి వెళ్ళిపోయింది. అటు సైడ్ ఒక లారీ ఆగింది. టైర్లు మొత్తం వెనకాల నుంచి గుద్దినట్టు.
మొత్తం వంశమైంది. చూడో సార్ చూడకూడదా? बैटरी गिर गया। बैटरी कहाँ गिर गया? बैटरी फुट गया कुछ बैटरी वाइट ना सर కాదు बैटरी మొత్తం పగిలిపోయింది. పాపం ఈ ఆగున్న బండి పంక్చర్ అయిన బండిని గుద్దేసాడు. ఈ బండి వచ్చి గుద్దింది. డ్రైవర్ వారిపోయిండు అంటే కల్లేడు పడిపోయింది కింద. ఫ్రెండ్స్ బండి కూడా హాలత్ ఎట్లా అయిపోయిందో. లోపల అయితే డ్రైవర్ లేడు. గ్లాస్ ఏపీ బండి. ग्लास में कल गिरा आप मेरठ लो टाइम चेक వచ్చేరా? मतलब ना उधर गिर गया। हाँ आप ऊपर से आ गया उसमें? हाँ ये मारा ना तो फेंका गया उधर ड्राइवर। आप कोई भी उसमें अंदर नहीं था? एक हेल्पर था। या उसको कुछ भी नहीं हुआ? नहीं हुआ, खाना खा रहा अभी। हाँ ये इसमें कोई भी कुछ भी नहीं हुआ उसको? उतना हालत खराब हो गया पूरा गाड़ी का? ड्राइवर था, ड्राइवर भाग गया इसमें। एक ही था उन्होंने? చాలా డేంజర్గా అయింది ఫ్రెండ్స్. కానీ ఎవరికి ఏం కాలేదు దేవుని వల్ల. వంశం అయిపోయింది. పారిపోయిందంట. పారిపోయిందంట. ఈ డ్రైవర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే లేచిన. ఈ కర్నూలు దాటినాక ఆపేసిన. నైట్ 1:30 అట్లా అయింది. ఫుల్ నిద్ర వస్తుండే ఆపేసిన. తినగా నిద్ర వచ్చింది ఆపేసిన. లారీలో పెట్టుకుని పెట్రోల్ బంక్లో ఆపాను. కానీ ఆపేసిన. ఇప్పుడే లేచిన 6:30కి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 5 hours అట్లా పడుతుంది. వెళ్ళిపోయి అన్లోడ్ అయిపోవాలి. అక్కడ యాక్సిడెంట్ చూసి అంత పెద్దగా ఉండే. పెద్ద యాక్సిడెంట్ అయినా ఎవరికి ఏం కాలేదు. చాలా అంతా నొజ్జి అయినా కూడా లారీ ఏం వర్క్ ఏం కాలేదు. ఏమి ర్యాక్ లేక నిద్ర లేకనే అయింది అది ఆయనకి. అది పంక్చర్ అయిందని వాళ్ళు ఆపిరు. ఆయన చూసుకోకుండా నిద్రలో గుద్దేసిండు అని. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. లాంగ్ డ్రైవింగ్ కొంచెం చూసుకునే వెళ్ళాలి మనం. నాకు నిద్ర వచ్చింది ఆపేసిన. పడక తినంగానే ఇట్లా కుడిపాట్లు పడుతున్నా. ఆపేద్దామని ఆపేసి వండుతున్నాయి. సరే ఇంకా ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళాడుగాను. టిఫిన్ చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి 120 kilometers ఉంది. అక్కడికి వెళ్ళే వరకు 11:30, 11 అయిపోతుంది. హైటెక్ సిటీకి వెళ్ళే వరకు. ఆ లోపల ఏమైనాయేమో బాక్సులు తడిచినాయేమో ఏమైనా. కర్ణాటక బండి మొత్తం డ్యామేజ్ అయింది. అవునా మీద బండి ఏమైంది? నిద్రలనా?
నిద్రనా లేక నిద్రలోనే తెల్లారిగా 4 గంటలకి ఇట్లా ఏం కాలే కదా ఆయన ఏం కాలే జరిగే అదృష్టవంతులుగా జర బండి కూడా నీ సైడ్ పెట్టాను రోడ్డు మీద పెట్టాను అందరు సెట్ చేస్తే తిప్పి పెడతా బండి అదే అదే వేరే డిసిషన్ క్రెయిన్ లేపుతుంది పైకి మెటీరియల్ కూడా ఉంది పాపం ఆయన గ్రూప్లో బండి అనుకుని నేను అనుకున్నా గ్రూప్లో బండి కాదు అదే చూశారు కర్ణాటక బండి నీ బండి చూసి వచ్చినాయి నా బండి గ్రూప్లో బండి అదే అంటున్నా నీ బండి చూసి వచ్చినాను మన బండి మన ఏముంది అంటే మెటీరియల్ అది పత్తి అయ్యా ఏం కాదు పత్తి డ్యామేజ్ అయ్యి ఉంటే కష్టం అవుతుండే చూడు ఫ్రెండ్స్ మొత్తం నొచ్చి అయిపోయింది ముంగట ఆయనకి ఏం కాలేదు ఈయన డ్రైవర్ ఈ బ్లాక్ షర్ట్ ఫోన్ మాట్లాడుతుంది కదా ఏం కాలేదు ఏదైనా అబ్బులు ఉన్నాయంట లారీ అంటే బ్రేక్ కొట్టి కళ్ళు ఏరిచే లోపల కిందికి వెళ్ళిపోయింది ఎక్కడ బాబు ఎక్కడ 2 పాయింట్లు ఉన్నాయి మన వెహికల్ అక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ దించుతాం ఇది ఐసిఐసి బిల్డింగ్ విప్రో దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంది దాని ఆపోజిట్ హోటల్ ఇది సెక్యూరిటీ వాళ్ళు రిసీవ్డ్ తీసుకుని బాక్సెస్ కౌంట్ చేసుకున్నాం బ్రదర్ ఇక మన బండి మొత్తం అన్లోడ్ అయిపోయింది 2 దగ్గర దించేసినాము ఒక దగ్గర రిసీవ్డ్ తీసుకున్నాం ఇంకో దగ్గర తీసుకోవాలి తీసుకుని వాళ్ళకి వాట్సాప్ పెట్టాలి లేదంటే మన కొరియర్లో పంపించాలి మనకి రిసీవ్డ్ అమౌంట్ ఏముందో అది పంపిస్తారు అన్నమాట బెంగళూరు ట్రిప్ అయితే ఇట్లా జరిగింది 2 యాక్సిడెంట్లు అయితే చూసినాం ఆ వీడియోలో చూడండి మీరు చాలా ఘోరం జరిగినాయి కానీ ఎవరికైతే ఏం కాలేదు దేవుని దయ వల్ల అందరు బతికిపోయారు ఫస్ట్ లారీ డ్రైవర్ అయితే జంప్ అయిపోయాడు ఇక్కడ వీళ్ళనైతే ఉన్నాడు కానీ ఏం దుంకేసిండట బొలెరో డ్రైవర్ ఏం కాలేదని ఇద్దరికి ఏం కాలేదు 2 వెహికల్ అన్నీ ఘోరం కానీ ఏం కాలేదు అట్లుంటాయి ఫ్రెండ్స్ లాంగ్ డ్రైవింగ్లో చెప్పలేము అది నిద్ర వచ్చిందంటే ఆపేయాలి లేదంటే అంతే ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ఈ ట్రిప్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో అది పెడతాను మళ్ళీ